మీకు తెలుసామమ్మా, ఎక్కడన్నా వేడి నీళ్ళు అనేది చూసిరా? అంటే వేడి నీళ్ళ బావులు కానీ వేడి నీళ్ళ మనం ఎప్పుడో కొంచెం వీడియోలలో చూసి ఉంటాము. అది ఐస్లాండ్, న్యూజిలాండ్ సైడు కొంచెం అటు సైడ్ ఉంటాయంట. సో ఏంది అంటే చాలామందికి మనకి ఏం తెలుసు అంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి, గడ్డగట్టే ప్రాంతాలు ఉన్నాయి అనేది తెలుసు, కానీ వేడి నీళ్ళవి కూడా ఉంటాయి. ఎస్, మీరు అనుకున్నది మీరు వినేది నిజమే. వేడి నీళ్ళ పర్వతాలు ఎట్లా అంటే ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వేడి నీరు అంటే ఈ వేడి నీళ్ళ బావులు అనేది సలసల మసులుతూ ఉంటాయి. చాలా వీడియోలలో చూసి ఉంటారు. ఆ మసలడం అంటే ఎట్లా అంటే మనం వర్షం పడుతుందంట. వర్షం పడినప్పుడు ఏమవుతుంది, వేడి నీళ్ళ అంటే అది భూమి లోపలికి, భూమి పొరలోకి చొచ్చుకుపోతుందంట. చొచ్చుకుపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ భూమి లోపలంట ఈ రాళ్ళు ఉంటాయి కదా, ఆ భూమి ఉష్ణోగ్రత వేడికి కూడా లావాలాగా వేడికి లోపటి పొరలకి ఆ రాళ్ళ వేడికి ఈ వాటర్ లోపడిపోయిన వాటర్ అనేది మళ్ళీ బయటికి పొంగి వస్తూ ఉంటుంది. ఆ పొంగి వచ్చే ప్రాసెస్లోనే వేడి అయిపోతూ ఉంటాయి వాటర్. సో అలాంటి వేడి నీటిలో గుడ్డు కూడా ఉడికే ఛాన్స్ ఉంటుందంట. కొన్ని వేడి నీళ్ళు ఎలా ఉంటాయంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా ఉంటాయంట, అంటే సెల్సియస్ 100 డిగ్రీ సెల్సియస్ కూడా ఉంటాయి. సో ఆ నీళ్ళల్లో ఒకవేళ మన కాలో చెయ్యో ఏదైనా పెట్టినా కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు బాయిల్ అయిపోతుంది మన కాలో చెయ్యో. ఒక కోడిని తీసుకెళ్ళి మనం ఉడకబెడతారు చూసిరా, మనం ఎక్కడ అంటే బొచ్చు బీకేసి దాన్ని చికెన్ చేయడానికి ఉడకబెడతారు చూసిరా, అట్లా అయిపోతుంది. మన చెయ్యో కాలో ఏదన్నా పడ్డా కూడా దాంట్లోకి ఎక్కువ రోజులు బతకడు మనిషి, మ్యాక్సిమం 1 డే. కాలిన మనిషి కానీ కాలిన గాయాలు కానీ చాలా క్షోభ పెడతాయి, చాలా కుషించి చనిపోతారు తెలుసా. ద వరల్డ్లో ద వెరస్ట్ డెత్, ద డెడ్లియస్ట్ డెత్ ఏదంటే మనిషి కాలి చనిపోవడం. అలాంటి వేడి నీటి ఊట బావులు కూడా మన భూమి మీద ఉన్నాయి. కొందరికి తెలియదు. నేను ఈరోజు బాగా ఇంట్రెస్టింగ్ అందరిని నేర్చుకున్నా. ముఖ్యంగా అది న్యూజిలాండు, ఐస్లాండు, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ అనే దగ్గర ఉంటాయంట ఎక్కువగా. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్. అయితే ఈ దేశాలు ఏం చేస్తాయంట, ఆ వేడి వాటర్ని మనము నార్మల్ వాటర్తోని కొంచెం వాటర్ అనేది హీట్ చేసి కరెంట్ తయారు చేస్తుంది తెలుసా. ఆ దేశాలు కరెంట్ తయారు చేస్తాయంట. ఇంకోటి ఇళ్ళను వేడిగా ఉంచడానికి కూడా. ఇంకోటి భూమి మీద పనిచేస్తున్న అత్యంత విచిత్రం అంటే ఏంటంటే అత్యంత మనం ఆశ్చర్యం కలిగించే విషయాలలో భూమి మీద వేడి నీటి కొలనులు, వేడి నీటి బావులు అనేవి కూడా అది సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. మానవుడు అనేది మనం ఏంటంటే మనకు మ్యాక్సిమం అవి ఏంటివి, ఇవి మన హిమాలయాలు, మంచుగడ్డలు లేకపోతే సముద్రాలు ఉన్నాయని తెలుసు. కానీ వేడి నీటి బావులు అనేది చాలా విచిత్రము. అవి కూడా ఉన్నాయి మన భూమి మీద. సో అవి అదే మన లావాలాగా కానీ మామూలుగా అలాంటి ప్రాంతాల్లో వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాటర్ అనేది లోపల రాళ్ళకి తగిలి ఆల్రెడీ వేడి అయి ఉంటాయి కదా రాళ్ళు, ఆ బయటికి వచ్చే ఆవిరి రూపకంలో బయటికి వచ్చే వరకు లోపలికి వెళ్ళి పొరల్లోకి చొచ్చుకుపోయి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు వేడి అయిపోతుంటుంది వాటర్. సో అది చాలా భూమి మీద జరిగే అత్యంత వింత ఆశ్చర్యకర విషయాల్లో అది ఒకటి.